ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరులైన మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుని జీవాహారంగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. హల్లెలూయా. దేవుడి యొక్క వాగ్దానమును వాక్యమును వినుచున్న మీ అందరి జీవితంలో, నా జీవితంలో నెరవేరును కాక. ప్రియ సహోదరులారా, ప్రవక్తని ఇర్మియా యెషయా తర్వాత పెద్ద ప్రవక్తల్లో ప్రవక్త. ఆయన అష్షూరీయుల కాలంలో రాస్తున్నటువంటి ఈ యొక్క వాక్యములు యూదా ప్రజలను ఉద్దేశించి రాస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అష్షూరీయుల చేత నిర్మూలమైన తర్వాత యూదా ప్రభుత్వము అక్కడ ఉన్నది. అయితే యూదా వారు దేవాది దేవుని దృష్టికి హేయమైన కార్యములు లోబడుతూ ఉన్నారు. అంటే ఆయన దృష్టికి హేయమైంది ఏంటండి? విగ్రహారాధన కదా. అష్షూరీయుల దేవతల వైపు వారి యొక్క హృదయంలో తిప్పుకుంటున్న సమయంలో ఇర్మియా ప్రవక్త వారిని హెచ్చరిస్తూ దేవునికి లోబడినట్లుగా వారందరినీ మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. మనం కూడా మన దైనందిన జీవితంలో చాలాసార్లు అలసిపోతూ ఉంటాం. అసంతృప్తిగా అనేక విషయాల్లో బాధకు లోనవుతుంటాం. అకస్మాత్తుగా కొన్నిసార్లు పిడుగుపడినట్లుగా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి. ఊహించని సమయంలో ప్రమాదాలను మరియు తప్పనిసరిగా కొన్ని అపాయాలు గురించి వినాల్సి వస్తూ ఉంటుంది. హృదయం పగిలిపోయినప్పుడు, మన కళ్ళు కన్నీటితో నిండినప్పుడు ఎవరో ఆ కష్టాన్ని భరించగలరు? జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమయంలో ఇటువంటి బాధను అనుభవించాల్సిందే. మేము కష్టాలను అనుభవించాం, మళ్ళీ ఆ యొక్క కష్టాలే ఎందుకు మనకు వినిపిస్తాయి అని మనము ఇతరులను వ్యంగ్యంగా మాట్లాడవచ్చు కొందరు కష్టాలు చెప్పుకున్నప్పుడు. అయితే ఆ బాధ పడుతున్న వారికే తెలుస్తుంది ఆ యొక్క బాధ ఏమిటో. కనుక ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారిని చూసి ఎగతాళిగా మాట్లాడకూడదు. చేతనైతే ఓదార్చాలి, లేదంటే సైలెంట్గా విని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ దేవాది దేవుడు మాత్రం మనల్ని అలా విడిచిపెట్టేవాడు కాదండి. మనల్ని ఓదార్చేవాడు ఆయన. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2 కొరింథీయులకు 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా, మీరు ఎంత దుఃఖంలో ఉన్నా సరే, మరణ లోయలో సంచరించినప్పటికీ కూడా నేను మీతో కూడా ఉంటానని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనలో మనకు ఆదరణ, ఓదార్పు ఎప్పుడు కూడా ఆయన ప్రేమ మన నుంచి దూరం చేసేవాడుగా కాదు ఆయన. మీ యొక్క అవసరాలు ఏవైనా సరే, ఫిజికల్ నీడ్స్ అయినా, స్పిరిచువల్ నీడ్స్ అయినా, మీరు శారీరకంగా బాధపడుతున్నా, శోధనలతో నడిపింపబడుచున్నా, లేదా ఆధ్యాత్మిక విషయాల్లో బాధపడుతున్నా, దేవాది దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నామని, శోధనలకు లొంగిపోయామని, ఆయన సన్నిధిని దూరం చేసుకున్నామని, ప్రార్థించలేకపోతున్నామని, ఆయన వాక్యమును పఠించలేకపోతున్నామని బాధపడుతున్నా, ఏ విషయంలో మీకు లోటుగా ఉన్నా సరే, ఏ విషయంలో మీరు అలసిపోయి ఉన్నా సరే, మీ యొక్క ఆశను దేవుడు తృప్తిపరుస్తారు. కృషించిన ప్రతి ఒక్క జీవిని ఆయన తృప్తిపరుస్తున్నారు. ఆయన సమస్త జీవరాశికి ఆయన గుప్పిలి విప్పక ఆహారం తింటున్నాయంటండి. మరి ఆయన పోలికలో చేసుకున్న నీకు నాకు ఆయన కొదవ చేస్తాడా? సింహపు పిల్లలైన ఆకలి కొనను, కానీ ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి ఏ కొదువ లేదట. దేవాది దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె నీటి కాలువన యోరను నాటబడినట్లుగా 365 రోజులు ఫలములిచ్చుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక ఆయన సన్నిధిని మీ యొక్క బాధ మరుగు చేయబడి ఉండలేదు. ప్రియ సహోదరులారా, ధైర్యంగా ఉండండి. అది ఏదైనా సరే ఆయన కృప మీకు సమస్తాన్ని సమకూరుస్తుంది. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి.
ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డికి గడ్డి పువ్వులకు దేవుడు అంత అందాన్ని అంత శోభను ఇచ్చినడలా మనకు నిశ్చయముగా మంచి ఈవులనిచ్చు మన పరలోకపు తండ్రి మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. దేవుడు మీ యొక్క అలసిన హృదయంలోని ఆశను తీర్చి మిమ్మల్ని ఆనందముతో సంతోషముతో నింపునుగాక. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాల స్తుతులు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డ అయితే అలసి ఉన్న హృదయముతో కృంగిన సమయంలో ఉన్నారు ప్రభువా, మీ యొక్క మెల్లని స్వరమును వినిపించి వారితో మాట్లాడి వారిని బలపరచండి తండ్రి. అనేక మార్లు లేవనెత్తిన దేవుడు ఇక మీదట కూడా మమ్మల్ని తన కృపతో నింపి నడిపించువాడై ఉన్నాడని విశ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రతి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని చూడగల నేత్రములు వారికి దయచేయండి తండ్రి. ఎవరు ఏ ఏ హృదయ వేదనతో ఉన్నారో, ఏ ఏ బాధతో ఉన్నారో వారి యొక్క బాధలన్నింటినీ, వారి యొక్క హృదయ వేదన అంతటిని తీసివేసి మీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని, నీ సన్నిధిని ప్రభువా ఆనందింపచేయువాడు మీరని ప్రతి బిడ్డ నిశ్చయించుకొని మీలో ఆనందించుదురు కాక. ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు ప్రతి బిడ్డను పేరు పేరున మీ కాపుదలకు సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. God bless you all. Have a good day.